హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు జ్వాలా శివ ఛానల్. గత నెల 30వ తారీఖున సంగారెడ్డి జిల్లా పాషమైలారం షిగాచి కెమికల్ కంపెనీలో జరిగినటువంటి పేలుడు ప్రమాదం గురించి మనందరికీ తెలిసిందే. ఈ ఘటనలో మనకు అందిన సమాచారం ప్రకారం 39 మంది ఇప్పటి వరకు చనిపోయినట్టుగా గణాంకాలు చెప్తున్నాయి. అలానే ఇంకా గుర్తించాల్సినటువంటి మృతదేహాలు ఉన్నాయి. చికిత్స పొందుతున్నటువంటి కొంతమంది హాస్పిటల్లో కూడా ఉన్నారు. మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి పారిశ్రామిక వాడల్లో తరచుగా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఈ వైఫల్యాలకు కారణమైనటువంటి పరిశ్రమలను ప్రభుత్వం వాళ్ళు ఏ రకంగా దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు అనేది మనకు అనేక సందర్భాల్లో మనం చూసాము. ఈ అంశంపై మనతో కూలంకషంగా చర్చించడానికి జ్వాలా శివ యూట్యూబర్ శివ గారు మనతో ఉన్నారు. అసలు ఏంటి సార్ ఈ షిగాచి కంపెనీలో గౌరవానికి కారణం ఏంటి? దీని గురించి మీరు కొంచెం వివరించి చెప్పండి సార్. షిగాచి కంపెనీలో పేలుడు జరిగింది. రియాక్టర్ బ్లాస్ట్ అంటున్నారు, కెమికల్ రియాక్షన్తో వచ్చింది అనుకుంటున్నారు. ఈ బ్లాస్ట్ కారణాలు ఏంటి అని తెలియట్లేదు. 30 మంది చనిపోయారు మీరు చెప్పారు. ఇంకా కొన్ని స్కెలిటన్స్ కూడా కనబడ్డాయి. వాళ్ళు DNA టెస్ట్లు అవన్నీ చేసి నిరూపిస్తారు ఆ ఎవరి బాడీ అని. ఇది ఒక సీరియస్ అంశం. ఇంకోటి, దీనిపైన ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీ వేసి ఇన్వెస్టిగేషన్ కోసం రిలీజ్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఓ నెలలో రిపోర్ట్ ఇస్తారు. సో మనకు ఎలా జరిగింది ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఇంకో విషయం బయటపడింది ఏంటంటే, వర్కర్స్ అంత మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. వీళ్ళంతా 12 గంటలు పని చేస్తున్నారని కూడా తెలుసు. అంటే పూర్తిగా స్కిల్ లేనటువంటి కొంత అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. 12 గంటలు కూడా. అదే సార్, ఇంకొకటి మనకి తరచుగా మనకి తెలంగాణలోనే కాకుండా భారతదేశంలో కూడా పారిశ్రామిక వాడలు ఇటువంటివి తరచుగా జరుగుతున్నాయి. దీన్ని మరి ఎట్లా నియంత్రించడం, ఇటువంటి సంఘటనలు జరగకుండా? అంటే అనేక కుటుంబాలు రోడ్డు పాలు అవుతున్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి. ఇప్పుడు మరి దీనికి పరిష్కారం, దీన్ని నియంత్రణ. ప్రాణాలు పోవడం ఒకటి, చాలా మంది వికలాంగులు అవుతున్నారు. చెయ్యి కాలు కట్ అయిపోవడం వల్ల వాళ్ళు పర్మనెంట్ గా వికలాంగులు అవుతున్నారు. గత సంవత్సరం 2024లో 240 ఇలాంటి యాక్సిడెంట్లు జరిగినాయి రికార్డ్ ప్రకారం భారతదేశంలో. ఇండియాలో దాంట్లో 400 మంది చనిపోయారు, 850 మందికి గాయాలు. 2018 నుంచి 2020 అని చూస్తే 3500 మంది చనిపోయారు. 2016 నుంచి 2020 చూస్తే 6500 మంది చనిపోయారు. ఇది పార్లమెంట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఇండస్ట్రియల్ యాక్సిడెంట్తో చనిపోతున్నారు డైలీ 3 వర్కర్స్. ఏంటంటే కెమికల్ ఫ్యాక్టరీలు, ఎనర్జీ ఫ్యాక్టరీలు, అదే రకంగా కన్స్ట్రక్షన్ సైట్లు, గనులు, ఇలాంటి చిన్న ఫ్యాక్టరీలు, ఇలాంటి దాంట్లో ఈ ఘటనలు జరుగుతుంది. అసలు ఏంటి సార్ రీజన్ ఏంటి? మనకి తరచుగా ఇటువంటి యాక్సిడెంట్లు జరగడానికి యాజమాన్యాల లోపమా, అసలు వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ రక్షణ లేకపోవడం అనేది ఏ రకంగా జరుగుతుంది అంటారు? ప్రపంచంలో ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ జరిగే దేశం టాప్లో మన ఇండియా ఉంది. మన ఇండియాలో టాప్ ఏ రాష్ట్రం అంటే గుజరాత్ ఉంది. అచ్చా. ఇవన్నీ దీంట్లో చాలా కారణాలు కనపడుతుంటే, ఒకటి సేఫ్టీ రెగ్యులేషన్స్ వైలేషన్ అవుతున్నాయి, ఉల్లంఘన జరుగుతుంది. ఒకటి పాటించట్లేదు, నెగ్లెక్ట్ ఉంది. కంపెనీలకి లాభాలు తప్ప ఈ సేఫ్టీ, వర్కర్స్ ప్రాణం ఇవన్నీ చులకన వాళ్ళకి. తర్వాత ఓవర్ వర్క్ అనేది జనరల్గా కనపడుతుంది. ఏమవుతుంది, వర్కర్ ఎక్కువ పని చేసేసరికి కొంచెం నెగ్లెక్ట్ అవుతుంది వర్కర్. సో వర్కర్ తప్పు కాదు అది. ఇంకోటి, ఆ వర్కర్కి ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చామా, సేఫ్టీ పరికరాలు వాడాలి, సేఫ్టీ జాగ్రత్తగా వాడాలి, ఫ్యాక్టరీలు జాగ్రత్త పని చేయాలంటే జాగ్రత్త పక్క ట్రైనింగ్ ఇవ్వాలండి, వాళ్ళకి అవగాహన కల్పించాలి, ఉండాలి. అది లేదు అనేది, సరిగా ట్రైనింగ్ ఇవ్వట్లేదు అనేది క్లియర్గా కనపడుతుంది. ఇంకోటి ఏమంటే, రెగ్యులర్ వర్కర్, కాంట్రాక్ట్ వర్కర్, అవుట్ సోర్సింగ్ వర్కర్ అనేది ఈ కంపెనీస్లో పనిచేస్తున్నారు. సో రెగ్యులర్ వర్కర్కి కొంత ట్రైనింగ్ ఇచ్చినా, కాంట్రాక్ట్ ఈ వర్కర్కి అసలు ట్రైనింగ్ అనేది ఉండట్లేదు. వాళ్ళు మైగ్రెంట్ లేబర్. ఇంకా మైగ్రెంట్ లేబర్ వేరే రాష్ట్రాలు, ఇప్పుడు షిగాచిలో బీహార్, బెంగాల్ నుంచి వచ్చి పనిచేస్తున్నారు. సో ఇది ఒకటి. ఇంకోటి, మనం చూస్తున్నాం చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఈ నేను చెప్పిన లెక్కలు గవర్నమెంట్ లెక్కలు, కానీ అసలు చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఇది రిపోర్ట్ కావు. ఈ లేబర్ ఆఫీసరు, పోలీసు, ఈ యజమానులు మిలాఖాత్ అయి దాన్ని క్లోజ్ చేస్తారు. అంటే పబ్లిక్ లో రానివ్వరు. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, ఒక ఆయన చేయిపోతుంది, లేకపోతే కాల్ కట్ అయిపోతుంది, లేకపోతే 2 వేలు పోతాయి. అది పేపర్లో రావు, అది రికార్డులో రావు. ఇంకోటి ఏమంటే, ప్రిన్సిపల్ ఎంప్లాయర్, కాంట్రాక్ట్ ఎంప్లాయర్, కాంట్రాక్టర్ వర్కర్స్ని తీసుకొస్తాడు, అందిస్తాడు. ప్రిన్సిపల్ ఎంప్లాయీ ఎవరు? ప్రధానమైన ఎంప్లాయర్ ఎవరు? యజమాని.
ఈ కంపెనీ యజమాని కాంట్రాక్టర్ పైన ఫైన్ వేస్తారు. అంటే ప్రిన్సిపల్ ఎంప్లాయర్ తప్పించుకోవాలి. కాంట్రాక్టర్ నువ్వు కార్మికులు తెచ్చావు నువ్వే భరించు అంటే ఆయన మీద భారం లేదు. సో ఈ మెయిన్ రెస్పాన్సిబిలిటీ లేకుండా పోతుంది అక్కడ. ఇది తర్వాత ప్రధాన కారణం ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇన్స్పెక్టర్స్ విజిట్ చేస్తున్నారా లేబర్ డిపార్ట్మెంట్ నుంచి ఇన్స్పెక్షన్ వీళ్ళు చేసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఈ తనిఖీ స్టాఫే తక్కువ ఉన్నారు. గుజరాత్ లో 450 కంపెనీలకి ఒక ఇన్స్పెక్టర్ ఉంది. 450 కంపెనీలకి. ఢిల్లీలో 850 కంపెనీలకు ఒక ఇన్స్పెక్టర్. అంటే ఆయన ఏం ఇన్స్పెక్ట్ చేస్తాడు? ఎన్ని వేల ఇన్స్పెక్టర్స్ ఉండాలి, వాళ్ళు రెగ్యులర్ గా ఎంత చేయాలి, దీని రిపోర్ట్లు రావాలా, ఈ యజమాని ఈ గవర్నమెంట్ లేబర్ డిపార్ట్మెంట్ ట్రేడ్ యూనియన్స్ తో చర్చించాలా, అసలు ట్రేడ్ యూనియన్స్ ఎన్ని డిమాండ్ చేసినా తనిఖీలన్నీ డొల్లతనంగా ఉంటాయి, దాంట్లో ఎటువంటి ప్రామాణికం ఉండదు. ఈ 4 లేబర్ కోడ్లు వచ్చినాయి సార్. అంటే ఎస్పెషల్లీ ఈ సందర్భానికి మనం దాన్ని ఆలోచించి మాట్లాడుకుంటే మరి ఎట్లా ఈ లేబర్ కోడ్లు ఈ సంఘటనకి ఎలా న్యాయం చేస్తాయి? అసలు న్యాయం చేసే విధంగా లేబర్ కోడ్లు ఉన్నాయా? ఇప్పుడు ఈ మోడీ ఎన్డీఏ ప్రభుత్వం 4 లేబర్ కోడ్ పార్లమెంట్ లో పాస్ చేశారు, రెడీగా ఉంది, ఎప్పుడైనా అమలు చేయవచ్చు. అవును, దానికే జూలై 9th స్ట్రైక్ కూడా పిలిపించారు ఈ లేబర్ కోడ్. జూలై 9వ తారీఖు ఈ లేబర్ కోడ్ లో ఒకటి ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ అనేది ఒకటి ఉంది. దీంట్లో మైగ్రెంట్ లేబర్ పైన పెద్ద రాయలేదు. యాక్చువల్ మైగ్రెంట్ లేబర్ ఉంటారు ఇలాంటి ఫ్యాక్టరీస్ మనం అనుకుంటున్నాం, మైగ్రెంట్ లేబర్ లేదు. ఈరోజు ఈ లేబర్ కోడ్ లో ఏంటంటే సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇనఫ్ అని రాస్తున్నారు లేబర్ కోడ్ లో. అంటే ఒక యజమాని ఇంతమంది కార్మికులు పనిచేస్తున్నారు, ఇంతమంది కార్మికులు ఇంత జీతం ఇస్తున్నాడు, అంత సేఫ్టీ పాటిస్తున్నాడు, నేను అందరికీ అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నాను, యజమాని సర్టిఫికేట్ ఇస్తే చాలంట. సెల్ఫ్ సర్టిఫికేషన్ అంటే ఇంకా ఈ ఇన్స్పెక్టర్లే తక్కువ ఉన్నారని మాట్లాడుతున్నాం. అసలు ఇన్స్పెక్టర్ లేని విధానాలు పెట్టేస్తున్నారు ఈ లేబర్. కూడా అవసరం లేదు. సో చాలా దారుణం. తర్వాత ఈ వేతనాలు, పని సమయం కూడా ఈ లేబర్ కోడ్లో ఏం చేశారు, 12 గంటల వరకు పొడిగించారు. అంటే యజమానులు గవర్నమెంట్ నువ్వు 12 గంటల వరకు వాడుకోవచ్చు, 12 గంటలు పని చేయించుకోవచ్చు. అంటే దీనివల్ల ఎంత సేఫ్టీ విఘాతం కలిగిస్తుంది. మనం ప్రత్యేకంగా మాట్లాడేది ఇలాంటి ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ పైన. సో ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ పైన కూడా ఈ కోడ్లో ఉన్న ఏదైతే కల్పించారో ఇంతకుముందు చట్టాల్లో అవి కూడా లేకుండా పోయి చాలా లొసుగులు ఉన్నాయి. సో ఇది చాలా ప్రమాదం కార్మిక వర్గానికి. డెఫినెట్ గా ఇది చాలా అంటే సిగ్గుచేటండి. మనం ఇండియా డెవలప్డ్ కంట్రీ అవబోతున్నాం, వికసిత్ భారత్ అవబోతున్నాం 2047లో. మనం ఇప్పుడు సూపర్ పవర్, మన నాయకుడు విశ్వగురు ఇన్ని మాట్లాడుతున్నప్పుడు అరే ఒక కార్మికుడికి సేఫ్ వర్కింగ్ కండిషన్ కల్పించకపోతే ఇంకేంటండి? ఓకే, చూసారు కదా వ్యూవర్స్. మరి మనకి ఈ సిగాచి అని కాకుండా దేశంలో జరుగుతున్నటువంటి ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి డొల్లతనాలు, అక్కడ జరుగుతున్నటువంటి తనిఖీల్లో లోపాలు కూడా మనకి శివగారు చాలా వివరంగా చెప్పారు. అలాగే మనకి ఈ ప్రజలకు సంబంధించిన ఈ సమాజానికి సంబంధించినటువంటి మరికొన్ని వీడియోస్ తో జ్వాలా శివ ఛానల్ ఈ సబ్జెక్ట్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.